ఈరోజు కొబ్బరి చిప్పలతో ఏ విధంగా గోరింటాకు తయారు చేసుకోవచ్చో ఇంట్లో చూడండి. చిన్నగా ఉన్నప్పుడు మేము బాగా ఎంతో చక్కగా ఈ కొబ్బరి చిప్పలతో చేసుకునే వాళ్ళము. అదే ఏ విధంగా చేయాలో ఈ వీడియోలను చూపిస్తాను చూడండి. మనము కొబ్బరికాయలు కొట్టినప్పుడు ఈ టెంకలు ఉంటాయి కానీ అవి చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకోవాలి. ఈ విధంగా మనము యూజ్ చేయని ఏదైనా పాత్రను తీసుకోవాలి. మా ఇంట్లో ఒక చిన్నని అంటే యూజ్లెస్ పాత్ర తీసుకున్నాను. అందులో ఒక చిన్న గిన్నెని తీసుకోవాలి. సో ఆల్రెడీ మనం చిన్న చిన్న పీసెస్ చేసుకున్న ఈ కొబ్బరి ముక్కలను గుండీలో వేసేసుకోవాలి. ముందుగా అందులో ఒక చిన్న గిన్నెని పెట్టేసాలి, అందులో సరిపోయేది. దాని చుట్టూన ఈ కొబ్బరి చిప్పలను చిన్న చిన్న పీసెస్ని చుట్టూరున ఫిల్ చేసేసాలండి. ఈ విధంగా నిండుగా పెట్టేసేయాలి. చక్కగా ఆ చిన్న చిన్న పీసులను గిన్నె చుట్టూన వేసేసేయాలి. ఈ విధంగా గిన్నె చుట్టూరా ఈ టెంకలను నింపి వేసేయాలి. తర్వాత సో చూడండి ఎంత చక్కగా మనం నిండుగా వేసేసాము ఈ ముక్కలని, కొబ్బరి ముక్కలని. తర్వాత ఒక గిన్నెని తీసుకోవాలని, ఇప్పుడైతే ఇంతకు ముందుగా మనకు నింపిన ఆ గుండీలో మనం ఈ దానికి సరిపోయే ఒక పాత్రను తీసుకోవాలి. అందులో నిండుగా వాటర్ పోయాలంటే లోతుగా ఉండే గిన్నెనే తీసుకోవాలండి, మామూలు ప్లేట్ కాదండి. ఇందులో చూడండి వీడియోలో చూపించిన విధంగా అలాంటి పాత్ర ఈ విధంగా నీటిని నింపండి. నింపిన తర్వాత స్టవ్ వెలిగించి సిమ్ పైన ఉంచండి. సిమ్ పైన ఉంచిన తర్వాత 5 to 10 minutes ఈ విధంగా పెట్టేసేయాలి. సో 5 to 10 minutes తర్వాత ఈ ఆవిరి రూపంలో ఈ వాటర్ అనేది ఆల్రెడీ మనము ఈ పాత్రలో పెట్టిన చిన్న గిన్నెలోకి డ్రాప్స్ రూపంలో ఈ స్టీమ్ అనేది పడిపోతుంది. సో చూడండి 5 to 10 minutes తర్వాత ఏ విధంగా ఉందో నేను చూపిస్తాను. సో చిన్నగా మనకు వాటర్ అనేది కూడా బాయిల్ అవుతుంది. సో ఇప్పుడు చూడండి పాత్రను తీసి చూపిస్తాను ఏ విధంగా మనకు వచ్చేసిందో అందులో స్టీమ్. చూడండి ఆల్రెడీ మనకు చాలానే వచ్చేసింది. సో అవంతా మాడిపోయింది. సో అవన్నీ వాటర్ రూపంలో మనకు వచ్చేసింది. ఈ విధంగా మనము మెహందీ చక్కగా తయారు చేసుకోవచ్చు. సో చూడండి అవి ఎంత విధంగా మాడిపోయినాయి. దీంట్లో మనం కొద్దిగా కుంకుమ వేసి, సో ఇంత మనకు అవసరం ఉండదు కానీ కావాల్సినంత తీసేసుకొని మనకు ఎంత యూజ్ ఉంటుందో అంత తీసుకొని కొద్దిగా మన కుంకుమ వేసి కలిపేసి పెట్టేసుకోవాలి. సో ఇన్స్టెంట్గానే ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. కొద్దిగా వేసుకోవాలి, దీనికి సరిపోయేంత కుంకుమ వేసుకోవాలి. నేను కొద్దిగా తీసుకున్నాను కాబట్టి నేను 2 చిటికలంత కుంకుమను తీసుకొని ఈ విధంగా మిక్స్ చేయాలి. సో మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి మనం కుంకుమ వేసుకోవాలి. ఎక్కువ తీసుకుంటే కొంచెం ఒక స్పూన్ వేసుకోవాలి. నేను తక్కువ తీసుకున్నామని తక్కువ వేసుకున్నాను. సో ఈ విధంగా పుల్ల సహాయంతో చేతిపైన డిజైన్ వేసుకోవచ్చు. సో నేను ఇక్కడ ఒక డిజైన్ వేసి చూపిస్తాను, నార్మల్ డిజైన్. చూడండి ఎంత చక్కనైన డిజైన్ వచ్చింది. ఒక 5 minutes ఆరిన తర్వాత వాష్ చేసుకోండి. సో ఆరిన తర్వాత ఎంతో ఎర్రగా ఉండే గోరింటాకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.